అండి, మన గార్డెన్లో కుండీల్లో వంగ మొక్కలు పెట్టాను కదా, 5 కుండీల్లో పెట్టాను. ఈరోజు అయితే ఒక కుండీలో వంకాయలు వచ్చినాయండి, 2 కాయలేను. ఇదేమో బిళ్ళగన్నేరండి, కలర్ చూడండి ఎంత బాగుందో. చిన్న పెరుగు డబ్బాలో పెట్టాను. ఇవేమో తులసి, ఇదేమో సబ్జా తులసి అండి. మనం సబ్జా విత్తనాలు ఎండాకాలం తాగుతాం కదా, నీళ్ళు గింజలు వచ్చేసినాయి, అన్నీ రాలిపోయి అవే పడిపోతూ ఉంటాయి. అన్నీ రాలిపోయినట్టు. ఇక్కడ కూడా 2 వంకాయలు ఉన్నాయండి. చెట్టు బాగా హైట్ అయిపోయిందండి, అందుకని కొమ్మలు కట్ చేస్తున్నాను. మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అవసరమైతే వచ్చి కొమ్మలు పట్టుకెళ్ళండి, బతుకుతుంది పెడుతుంది. బాగా హైట్ చూస్తారు, అది స్లాబ్ దాకా వెళ్ళిపోతుంది. మరీ హైట్ అయితే పూలు కోసుకోవటం మనకు కష్టం అవుతుంది, కొమ్మే బతుకుతుంది. జామకాయలు అయితే ఉన్నాయండి, 4 కాయలు కోస్తున్నాను. ఇదే చూడండి మొత్తం పండిపోయి. ఇదిగోండి మందార పువ్వు పూస్తుందండి ఒకటి. నిన్న మనం తోటకూర మొక్క తీసాం కదా, విత్తనాలు రెడీ అయిపోయి అని. ఇదిగోండి ఆ కుండీలో మొక్క. ఈ మందార పూలు అంతకుముందు కూడా మనకు చాలా పూలు పూసినాయి.